ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను బబులోను మీదికిని దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. అన్య దేశస్థులను బబులోనులకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పారపట్టి దాని వట్టిదిగా చేదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదికి వచ్చెదరు. విలుకాని మీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను, కవచము వేసుకొని వాని మీదకిని విల్లు త్రొక్కవలెను. కల్దీయుల దేశములో జనులు హతులై పడునట్లును, దాని వీధులలో వారు పొడవబడి కుళ్ళునట్లును యవనులను కొట్టక మానకుడి. దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి. తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇశ్రాయేలు వారిని యూదా వారిని విసర్జింపలేదు గాని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి. మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రై ఉండెను. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లియున్నారు. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియులాయను. దానిని చూచి అంగలార్చుడి, అది స్వస్థత నొందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకుని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాన్ని విడిచిపెట్టుడి. మన దేశములకు వెళ్ళుదాము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంతా ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరుచుచున్నాడు. రండి, సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. బాణములు చిక్కిలి చేయుడి, కేడెములు పట్టుకొనుడి. బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలవబెట్టుడి. కావలి బలము చేయుడి. కావలి వారిని పెట్టుడి. మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గురించి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. విశాల జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది. అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగిలి పురుగులంతా విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను, శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమందును అతడు పోతపోసినది మాయారూపము. దానిలో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు. విమర్శ కాలమున అవి నశించుకోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించేవాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను. నీ వలన గుర్రములను, రౌతులను,
విరుగగొట్టుచున్నాను. నీ వలన రథములను వాటి నెక్కిన వారిని విరుగగొట్టుచున్నాను. నీ వలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను. నీ వలన ముసలివారిని బాలులను విరుగగొట్టుచున్నాను. నీ వలన యవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను. నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరుగగొట్టుచున్నాను. నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగగొట్టుచున్నాను. నీ వలన ఈ ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను. బబులోనును కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదికి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొర్లించుదును. చిచ్చు పెట్టిన కొండవలే ఉండజేయుదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకొనరు. నీవు చిరకాలము పాడయుందు. ఇదే యెహోవా వాక్కు. దేశంలో ధ్వజములనెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి. దాని మీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటకై అరారాతు, మిన్ని, అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి. రోమము గల గొంగళి పురుగులంతా విస్తారముగా గుర్రములను దాని మీదికి రప్పించుడి. దాని మీదికి పోవుటకై మాదీయుల రాజులను వారి అధిపతులను వారి ఏలికలను అతడు ఏలుచుండు సర్వదేశమును జనులనందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. వారు తమ కోటలలో నిలుచుచున్నారు. వారి పరాక్రమము బలహీనత ఆయను. వారును స్త్రీల వంటి వారైరి. వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి. వారి అడ్డగడియలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడును. కోనేటి దూలములను జమ్మును అగ్ని చేత కాల్చబడును. దాని యోధులు దిగులు పడిరి అని బంట్రోతు వెంబడి బంట్రోతును, దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదరము చేయబడిన కళ్ళం వలె ఆయను. ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చెను. బబులోను రాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేసెను, మమ్మును నుగ్గు చేసెను, మమ్మును వట్టికుండ వలె ఉంచి ఉన్నాడు. భుజంగము మింగునట్లు మమ్మును మింగెను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోను మీదికి ప్రతీకార రూపముగా దిగునుగాక అని సియోను నివాసి ఎనుకొనును. నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును. నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేనెండ కట్టుదును, దాని ఊటను ఇంకిపోజేయుదును. బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగను. అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహముల వలె బొబ్బరింతురు, సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి మేలుకొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదను. ఇదే యెహోవా వాక్కు. గొర్రె పిల్లలు వదకు పోవునట్లును, మేకపోతులను పొట్టేళ్లను వదకు పోవునట్లును వారిని వదకు రప్పించెదను. శేషకు పట్టబడెను. జగత్ ప్రసిద్ధమైన
పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమాయెను. సముద్రము బబులోను మీదికి వచ్చెను. ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీదుగా ప్రయాణము చేయడు. బబులోనులోనే బేలును రక్షించుచున్నాను. వాడు మింగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వారి యొద్దకు సమూహములుగా కూడిరావు. బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును. దేశములో బలాత్కారము జరుగుచున్నది. ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశంలో వినబడు వదంతికి భయపడకుడి. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును. దాని దేశమంతయు అవమానమునందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. దానిని పాడు చేయవారు ఉత్తర దిక్కు నుండి దాని యొద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కూలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకున్న వారలారా, ఆలస్యము చేయక వెళ్ళుడి. దూరము నుండి మీరు యెహోవాను జ్ఞాపకము చేసుకునుడి. యెరూషలేము మీ జ్ఞాపనమునకు రానియుడి. మేము దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములలోనికి వచ్చినారు. మా ముఖములు తెల్లబోచున్నవి. ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో నేను బబులోను యొక్క విగ్రహములను శిక్షింతును. ఆమె దేశమంతటను గాయపరచబడిన వారు మూల్గుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకొని ఆకాశమునకు ఎక్కినను పాడు చేయవారు నా యుద్ధ నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది. కల్దీయుల దేశములో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడు చేయుచున్నాడు. దాని మహాఘోషను అణచివేయుచున్నాడు. వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి. వారి ఆర్భాటము వినబడుచున్నది. బబులోను మీదికి పాడు చేయవాడు వచ్చుచున్నాడు. దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు. వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయరు. దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తెల్ల చేసేదను. వారు చెరకాల నిద్ర నొంది మేలుకొనకపోదురు. ఇదే రాజువాకు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. అగ్నిలో పడుడికై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయుచున్నారు. సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున సెరాయ దండు భోజన సామగ్రికి అధికారి అయి సిద్కియాతో కూడా బబులోనులకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడును మహసేయ కుమారుడునైన ఆ సెరాయాకు యిర్మియా ఆజ్ఞాపించిన మాట. యిర్మియా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటినీ అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథములో వ్రాసెను. కాగా యిర్మియా సెరాయాతో ఇట్లా, నేను నీవు బబులోనులకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటిని చదివి వినిపించవలెను. ఇలాగన నీవు ప్రకటింపవలెను. యెహోవా మనుష్యులైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోదురనియు అది నిత్యము పాడుగా నుండుననియు దానిని గురించి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి
యూఫ్రటీసు నదిలో దాన్ని వేసి నేను దాని మీదకి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును. దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. యిర్మీయా గ్రంథము 52వ అధ్యాయము. సిద్కియా ఏలను ఆరంభించినప్పుడు అతడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడియందు 9వ సంవత్సరం 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేం మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. అలాగూ జరుగగా సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా నున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయారు. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములో నుండి బయలువెళ్ళిరి. కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యొర్దాను నది మార్గముగా తగ్గిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదిరిపోయారు. వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లా పట్టణముననున్న బబులోను రాజునొద్దకు అతని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించారు. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులెదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులనందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీయించి 2 సంఖ్యలతో అతని బంధించి బబులోనునకు అతని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతని పెట్టించెను. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఏలుబడియందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును రాజు నగరును యెరూషలేములోని గొప్ప వారి ఇండ్లనన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడు బీదలైన కొందరిని పట్టణములో శేషించిన కొదువ ప్రజలను బబులోను రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయాను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేటుకును కడు బీదలలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను మందిరములో నుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనులకు గొనిపోయిరి. అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ గొనిపోయిరి. మరియు పళ్ళెములను దుపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారమునకు వెండి వాటిని వెండికిని చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయాను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను సముద్రమును మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను కొనిపోయాను.
వీటికన్నిటికున్న ఇత్తడి ఎత్తువేటుకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 వ్రేళ్లు. అది గొల్లది. దాని మీద ఇత్తడి పైపీట ఉండెను. ఒక్క పైపీట 5 మూరల ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను. అవి ఎన్నియో ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగుననే దానిమ్మ పండ్లు ఉండెను. ప్రక్కల యందు 96 దానిమ్మ పండ్లు ఉండెను. చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీ 100. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను, 2వ యాజకుడైన జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణములో నుండి యోధుల మీద నియమింపబడిన యొక్క ఉద్యోగస్తుని పట్టణములో దొరికిన రాజ సన్నిధిలో నిలుచు 7 మనుషులను, దేశ సైన్యాధిపతియగు వాని యొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. రాజదేశ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజు నద్దకు తీసుకొని వచ్చాను. బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో నుండి చెరగొని పోయారు. నెబుకద్రెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొని పోయారు. నెబుకద్రెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 చెరగొని పోయారు. నెబుకద్రెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున రాజదేశ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొనిపోయెను. ఆ మనుషుల వెరసి 4600. యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి బందీ గృహములో నుండి అతని తెప్పించి అతనితో దయగా మాటలాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములేని అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను.